king is back. D6, the ultimate dance show. Hey బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో, పోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో తాను చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర రానే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, dance lovers, welcome, heartiest welcome to Sunflower Detergent Soap D6. D6, the king is back. Powered by Kalanjali, co-presented by Villan West and Reeves. కింగ్ లాంటి డాన్స్ కాంపిటీషన్ తెలుగు తమిళ కన్నడ మాస్టర్స్ మొత్తం 10 మంది మాస్టర్స్ తో ప్రారంభమైందండి. ఈ 10 మంది మాస్టర్స్ కాస్త లెక్క 6 అయింది. ఈ 6గురిలో D6 టైటిల్ ఒక్కరికే దక్కుతుంది. ఒక్కసారి చరిత్ర రివైండ్ చేసుకొని చూద్దామండి. D1 టైటిల్ విన్నర్ నోబుల్ మాస్టర్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి గెలిచింది ఏంటి 2 కార్లు. D2 టైటిల్ విన్నర్ గణేష్ స్వామి మాస్టర్ కంటెస్టెంట్ పృథ్వీ ఏకంగా 2 విల్లాలు గెలిచారండి. D3 టైటిల్ విన్నర్ రఘు మాస్టర్ విత్ కంటెస్టెంట్ సత్యనారాయణ 1 మిలియన్ రూపీస్ క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకున్నారు. D4 లేడీ స్పెషల్ విన్నర్ రితు మాస్టర్ విత్ కంటెస్టెంట్ భవ్య ఏకంగా 1 kg గోల్డ్ గెలిచారు, 1 కిలో బంగారం. And D5 జోడీ స్పెషల్ విన్నర్ మన ఫేవరెట్ శేఖర్ మాస్టర్ విత్ కంటెస్టెంట్స్ అనుష అండ్ ప్రసాద్ గెలిచారు 1 మిలియన్ రూపీస్. D6 టైటిల్ గెలిస్తే మన బ్రాండ్ అంబాసిడర్ డాన్సర్స్ అందరికి ప్రారంభమైనటువంటి ఆ ప్రభు దేవా మాస్టర్ సాక్షిగా ఈ కోట్ల గుండెల సాక్షిగా గెలిచేది ఏంటో చెప్పేస్తున్నాను. D6 టైటిల్ విన్నర్ గెలుస్తారు 1 మిలియన్ రూపీస్. సో 1 మిలియన్ రూపీస్ ఎవరు సొంతం అవుతుందో తెలియాలంటే వాళ్ళ కాంపిటీషన్ స్టార్ట్ చేయాల్సిందే. మాస్టర్స్ రెడీ? Shall we begin the competition? సో దానికి ముందు మన జడ్జెస్ కి స్వాగతం పలుకుతామండి. డాన్స్ లవర్స్ అందరికి కొన్ని లక్షల మంది డాన్సర్స్ కి అండ్ మాస్టర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ మా రేఖా ప్రకాష్ మాస్టర్ కి వెల్కమ్. It's time to party now, Rave oh pilla. It's time to party now, Chitamola. చూడడానికి క్లాస్ గా అనిపిస్తారు కానీ లోపల ఫుల్ మాస్ ఉంది బాస్. లెట్స్ వెల్కమ్ శంకర్ దాదా. పొగరుతో పోటెక్కి ఉన్న పోటుగాడికి సలాం చేసుకో. ఇప్పుడే అనౌన్స్ చేశాను నేను ప్రైజ్ మనీ 1 మిలియన్ రూపీస్ గెలుస్తారు టైటిల్ గెలిస్తే అని. ఇవాటి యుద్ధం మొదలెట్టేద్దామండి. ఈ రోజు సింహం సోలోగా రావాలి, టైటిల్ దాకా వెళ్ళాలి. సో సోలో రౌండ్ చేయబోతున్నాం. సోలో రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ లోకి అడుగు పెట్టేద్దామండి. అందరూ ఇక్కడ హీరోసేనండి, కాకపోతే ఒకరికి మాత్రం ఇక్కడ ఒక పక్క విలన్ ఉన్నారండి. ఎనీ గెసెస్? మేడం అందరికి దేవతే కానీ ఒకరికి మాత్రం రాక్షసి. ఎవరికి? సీను. మరి ఈ రోజు పర్ఫార్మెన్స్ అటు ఇటు అయిందా సీను మాస్టర్? తెల్ల చొక్కా కాస్త నల్ల చొక్కా అవుద్ది, జాగ్రత్త. మరి పిలిచేద్దామా మన శేఖర్ని?
మన్నించవా మాట్లాడవా కరుణించవా కనిపించవా మన్నించవా మాట్లాడవా కరుణించవా కనిపించవా I'm so sorry baby I'm really sorry baby chali pora paatu ki gora paatame ita oh na me moritaadu la visirayake మన్నించవా మాట్లాడవా కరుణించవా కనిపించవా మన్నించవా మాట్లాడవా కరుణించవా కనిపించవా జరిగింది తప్పు నేనేమి చెయ్యాలో చెప్పు పగపట్టి పామల్లే నువ్వు పుసగొట్టకే కోపంగా కన్నెర్రా చేసి కారాలు మిరియాలు నూరి ఏవేవో శాపాలు గట్రా పెట్టేయకే అలా వేళ పడ్డా కూడా ఊరుకోవా కుయ్యో ముర్రో అంటూ ఉన్న అలక మానవ అందం చందం అన్ని ఉన్న సత్యభామా పంతం పట్టి వేధించకే నన్ను ఇలా చలి చిరు నవ్వులే కురిపించవా రాగని విదిలించకే బెదిరించకే మన్నించవా మాట్లాడవా కరుణించవా కనిపించవా మన్నించవా మాట్లాడవా కరుణించవా కనిపించవా ప్రాణాలు నీవే కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా. మాస్టర్ నాకేమనిపించిందంటే మన్నించవా కరుణించవా ఇదంతా మీరు రేఖ ప్రకాష్ మాస్టర్ అడుగుతున్నారేమో పాట రూపంలో అనిపించింది. కొరియోగ్రాఫ్ చేస్తే ఇప్పటి వరకు క్షమించకుండా శేఖర్ చాలా బాగా చేస్తావు. గుడ్. ఫీల్ బాగుంది, చేసిన విధానం బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, నీ సైడ్ గా అన్ని బాగుంది. సీను సాంగ్ చాలా బాగుంది, సెలక్షన్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, కానీ విజువల్ తగ్గింది. ఎప్పుడు పేతాస్ సాంగ్ లో ఎక్కువ విజువల్స్ రావాలి, ఎందుకంటే సాంగ్ గానే డల్ కదా. పేతాస్ అని తీసుకుంటున్నాం, పెట్టావు, కానీ చాలా ఇంకా చాలా కావాలి. నేను చేశాను తేరే నామ్. సల్మాన్ तेरे सिवा इस दरिया का नहीं कोई किनारा सन हो नहीं कोई किनारा सनम. మాస్టర్ గారు తీశారు నువ్వు నేను జయం. కోసమే ఈ అన్వేషణ నీ
ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహ వేదన నరకయాతన కాలమే దీపమై దారి చూపునా. విజువల్స్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే పేతాస్ కి పవర్ పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం బాగా చేయాలి, అదర్వైజ్ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మాస్టర్ సీను చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, సాంగ్ సెలక్షన్ బాగుంది, లిప్ మూమెంట్ బాగా చేశాడు. స్టన్నింగ్ గా ఏముంది, ఏదైనా ఉండాలి స్టన్నింగ్ గా. చూస్తే సడన్ గా ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒకటి జరగాలి. నేను అప్పటికి చెప్పాను మాస్టర్, స్టన్నింగ్ గా ఉండాలంటే ఆ పిక్చర్ తీసేసి నా ఫోటో పెట్టండి అని. అదే విన్నారు కదా. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది నీ ఫోటోలు పెట్టి వెనకాల నుంచి నువ్వు రావాలి, ఒక మ్యూజిక్ బిట్ లో చేసి వెళ్ళిపోవాలి, డిసపియర్. No, something should be created all the time. మన మార్క్స్ తీసుకుందామా శేఖర్? ఈ కింగ్ లాంటి డాన్స్ షోని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etv Telugu ఇండియాలో చూడొచ్చు. D6 సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ D6 powered by కలాంజలి, co-presented by విలాన్ వెస్టర్న్ బ్రేవ్స్. పేర్లోనే విజయం ఉంది, విజేత నవ్వడం తథ్యం. D6 టైటిల్ గెలవడం అంతకన్నా తథ్యం అంటున్నాడు విజయ్ మాస్టర్. రైట్ మాస్టర్? లెట్స్ హియర్ ఫర్ అంకిత. పూర్వకాలం దేవదాసీలు ఆలయాలలో ఆగమ శాస్త్ర ప్రకారం నర్తనం చేసేవారు. వారు సామాన్య ప్రజల యొక్క బాధలను, ఇబ్బందులను వారి నృత్య పూజ ద్వారా దేవునికి విన్నవించేవారు. ఆ కోవలోనే ఆ ఊరిలో కలిగిన దుర్భిక్షాన్ని స్వామివారికి తెలియజేస్తూ చేసే నృత్య నివేదన. భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. పలికెను పదము పరేశ.
మాస్టర్ మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. అంటే రేఖా ప్రకాష్ మాస్టర్ ముందు క్లాసికల్ చేయడం అంటే బ్రూస్లీ ముందు కరాటే చేసినట్టు. సో ఇలాంటి సాహసం చేసినందుకు మీకు ఫస్ట్ ఇక మొదలు వినండి. క్లాసికల్ అంత పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ మా గురువు గారి పేరు నేను నిలబెట్టగలను. మా గురువు గారు వెంపటి చిన్న సత్యం గారు. క్లాసికల్ ఎప్పుడు చేసినా రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఒళ్ళే నొప్పి పెట్టకుండా, భావాలే కనిపించకుండా, ఎక్కడా ఏ ముద్రలు కనిపించకుండా కూడా చేయొచ్చు. అన్నీ కనిపించేలాగా కూడా చేయొచ్చు. నువ్వు ఈరోజు ఏమీ కనిపించకుండా, ఎక్కడా నొప్పి పెట్టకుండా అంత ప్రశాంతంగా చేసావు. మనం పొగిడారా తిట్టారా అది చెప్తే? తిట్టానమ్మా. విజయ్ గారు, క్లాసికల్లో ముద్రలతో పాటు పోస్చర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే ఈ చెయ్యి వెళ్తున్నప్పుడు ఈ చెయ్యి ఎలా ఉంటుందో, ఈ చెయ్యి తిరుగుతున్నప్పుడు ఈ చెయ్యి అలాగా ఉండాలి. అంతేగాని ఈ చెయ్యి కరెక్ట్గా చేసేసి అది ఇలా పెట్టుకుని ఇలా అంతా చేస్తే ఒప్పుకో. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రాక్టీస్ తక్కువ. సెకండ్, శివుడి గురించి చెప్తున్నప్పుడు ఉత్తరం రావాలి. శివుడు సాఫ్ట్గా చేయడు. బ్యూటీ లేదు, కొరియోగ్రఫీలో బ్యూటీ కనపడదు, చాలా డల్గా ఉంది. తను ఎందుకు ఈరోజు అంత డల్ అయిందో తెలియదు. మీ దగ్గర చేస్తుందంటే నిజంగా చాలా నర్వస్ ఫీల్ అయిందండి. నేను తనకి ఇప్పటివరకు అదే చెప్పాను అండి. తను చాలా టెన్స్ ఫీల్ అయ్యింది. లాస్ట్ టైం కూడా ఒకసారి అటెంప్ట్ చేసింది, అప్పుడు చాలా బాగా చేసింది. అదే అందుకే మళ్ళీ అటెంప్ట్ చేయించాను అనమాట అండి. బట్ కొంచెం నర్వస్ ఫీల్ అయిందండి. మరి ఈరోజు ఎలిమినేషన్ ఉండే ఒక యమదేవతుడు ఉన్నాడుగా. ఎనీవే, నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా ధైర్యంగా చేయాలి. ఆల్ ది బెస్ట్. సాక్షాత్తు ఈ శంకరుడి పర్ఫార్మెన్స్ ఆ శంకరుడికి ఏమనిపించింది? శంకర్ మాస్టర్. విజయ్, నీకు క్లాసికల్ వచ్చా? అంటే నాకు రాదు సార్, ఎగ్జాక్ట్గా బేసిక్స్ వరకు తెలుసు సార్. సో నేను తన గురించి తెలుసుకుని చేశాను సార్ క్లాసికల్. తను క్లాసికల్ డాన్సరా? తను కూడా ట్రైనింగ్ అండి, ఇప్పుడు అండర్ ప్రాసెస్ అంటే తను ట్రైన్ అనమాట. సో అందుకే నేను డిస్క్ చేశానండి. ఎలిమినేషన్ రౌండ్ లో చేయకూడదు. అదే సార్, రాంగ్ గా అది క్లాసికల్ టచ్ చేయకూడదు. మాస్టర్ గారు చెప్పినట్టు అన్ని గ్రాండ్ గా చేయాలి. నించున్నప్పుడే అలా నించోవాలి. నించోడమే పోస్చరే ఎప్పుడు ఇలాగే. ఓకే, వెరీ గుడ్ అంకిత. నెక్స్ట్ మనం సెమీఫైనల్స్ లో అడుగు పెట్టబోతున్నాం మాస్టర్. ఈ టైంలో చాలా రిస్క్ చేశారు. మరి మార్క్స్ తీసుకుందాం మాస్టర్. ఆ దేవుడి గారి నుంచి ఇద్దరు చేత మార్క్స్ ఇప్పిస్తున్నారు రేఖా ప్రకాష్ మాస్టర్స్ కు. ఐఎమ్ రియలీ సారీ. శంకర్ మాస్టర్.
D6. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ D6 లో ఒకరు ఖర్చు పేసేశారండి 10 లక్షలకి. ఎవరో తెలుసా? D1 టైటిల్ విన్నర్ హర్నాథ్ రెడ్డి మాస్టర్. మాస్టర్ అందరూ టాక్ ఇదే, మీరు వేసేసారంట మందే అని, అంతేనా? మీ అనిల్ సాగర్ కి స్వాగతం పలికేద్దాం. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణవేళ సైతం మరువలేని కావ్యమిదే. 90 నిమిషాలే తోడు ఉన్న కాలంలో ఎన్నో నిమిషాల హృదయం కదిలించినవి. పరువంతో తొలి నిమిషం, భయంతో చెరి నిమిషం, కట్టుబడి కౌగిలికి కన్నీరైన క్షణం, ఇంగితమే మతి తప్పి ఎన్నో సొగసుల్లో ముద్దుల్నే ముడిపించే మోహంలో చలి నిమిషం. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణవేళ సైతం మరువలేని కావ్యమే. ఎప్పుడంట నీ పుటక, నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక, ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా. ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే, ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాల, అక్కని తీరానని ఉన్నా హత్తుకు పోవే దరి చేరి, అగ్గి పండును అని తెలిసి అడుగుతూ ఉన్నా ఉడుగురు ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గంట తెలియదుగా, మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా. తమనే తొలిచే నా పరువము బరువు కదా, చిలిపి చిలకే మరి నలుగని కులికే కదా. ఈ మన్మథ తాపం తీరునా, ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా, ఈ మాయదారి పిచ్చి తెచ్చి మన్నించెనా. చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే, సత్యము సత్యము నేడు చీకటింటి నీడలే. మరణవేళ సైతం మరువలేని కావ్యమే. చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే
వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే. బాడీ చూస్తేనేమో గుణా సినిమాలో కమల్ హాసన్ కట్అవుట్ లా ఉంది. పర్ఫార్మెన్స్ చూస్తేనేమో శివపుత్రుడు సినిమాలో విక్రమ్ ప్రింట్అవుట్ లా ఉంది. మాస్టర్ మీ శిష్యుడు అనిపించుకున్నారు. మరి రేఖా ప్రకాష్ మాస్టర్కి ఎలా ఎంత ఇంప్రెస్ అయ్యారు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు వీడికన్నా నాకు వాటిలో హరినాథ్ రెడ్డి ఎక్కువ కనిపించాడు. పర్ఫెక్ట్ గా మీ మాస్టర్ నువ్వు కాపీ చేసావు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అలాగే హరినాథ్ రెడ్డి నీలో తీసేసుకున్నావు అంత బాగా. ఎందుకంటే హరినాథ్ అంత పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్. మైండ్ బ్లోయింగ్. యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందేమో, ఇంకొంచెం చేస్తే చాలా బాగుంటుందేమో అని చాలా సార్లు అనిపించింది. చాలా బాగా. వెల్ డన్. మాస్టర్ నాన్ కడవల్ మీరు చేశారు కదా, నేనే దేవుణ్ణి. మాస్టర్ ఇలాంటివి చేసినప్పుడు ఏంటి స్పెసిఫికేషన్స్ ఏం తీసుకుంటారు మాస్టర్? ఎంత టిపికల్ కదా, ఎంత కష్టంగా ఉంటుందో ఇలాంటి కొరియోగ్రఫీ. అలాగే మారిపోవాలి మనం. వీ హ్యావ్ టు లివ్ ద క్యారెక్టర్. దాంట్లో ఆర్య అప్ సైడ్ డౌన్ పెట్టి స్టార్ట్ చేసాం సాంగ్. ఇలా పిచ్చోళ్ళని తీసుకొచ్చి భయం బెదిరిస్తున్నాడు ఇతను. వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. ఏం ఎక్స్ప్రెషన్ చేంజ్, డిఫరెన్స్. సూపర్ పర్ఫార్మ్. థ్యాంక్ యూ మాస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి కొరియోగ్రఫీ. ఇదే కావాలి, ఇదే ఎదురు చూస్తున్నాం. నాకు పర్ఫార్మెన్స్ చాలా చాలా నాకు నచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్, లాస్ట్ ఆ టర్నింగ్, ఆ స్మైల్ ఇచ్చాడు చూసు. సూపర్ అనిల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకెందుకు అనిపిస్తుంది మాస్టర్, అక్కడొక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, ఇక్కడొక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, క్యూ నా డబుల్ యాక్షన్ హో జాయే. నే రెడీ చూడ్డానికి. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణ వేళ సైతం మరువలేని కావ్యమే. ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే, ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాల. అంతని తీరానని ఉన్నా హత్తుకు పోవే దరిచేరి, అగ్గి పండును అని తెలిసి అడుగుతూ ఉన్న ఉడుకురుచి. ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గట్ట తెలియదుగా, మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా. గమనే తొలిచే నా పరువము బరువు కదా, చిలిపి చిలకే మరి నవ్వని కులికే కదా. ఈ మన్మథ తాపం తీరునా, ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా, ఈ మాయదారి పిచ్చి తెచ్చి మన్నించనా. చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే, సత్యము సత్యము నేను చీకటింటి నీడలే. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణ వేళ సైతం మరువలేని కావ్యమే.
D6. Sunflower detergent soap D6 powered by Kalanjali, co-presented by Vilan West and Braves. ఒక మాస్టర్ పేరు చెప్పగానే కర్ణాటక మాత్రమే కాదండి, తెలుగు వారందరూ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ అన్ని అలా స్పెల్ బాండింగ్ గా ఉంటాయి. దట్ ఈస్ సచిన్ మాస్టర్. సో సచిన్ మాస్టర్ సోలో రౌండ్ లో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూద్దామా. లెట్స్ కాల్ అపాన్ అంశు. ये कहानी है एक राजकुमारी की, जिसे सदियों से था इंतजार अपने उस राजकुमार का, जो आए और उसके सपनों को सच कर जाए. धीम धनक धीम ताका धीम धनक धीम धीम धनक धीम ताका धीम धनक धीम तंगड़ो तनक धीम तंगड़ तानी जाने जा गामादा నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. సా సరి పసా సా సరి పరే సా సరి పసా సా సరి పరే సా సరి పసా. గరిగా మమగా గరిగా మమ గరి సని సని మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ నిన్ను చూస్తూ ఆవిరుతూ అంతమోలనే నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నాకు ఈరోజు డల్ అనిపించింది. అనూష్ ఏమైంది మాస్టర్ గారు? ప్రతి ఒక్కసారి కాంటెంపరీ బాగుండదు. కాంటెంపరీ అనేది కొన్ని సాంగ్స్కి మాత్రమే సూట్ అవుతుంది. దీనికి ముందర హరినాథ్ రెడ్డి చేసిన దాంట్లోనూ కాంటెంపరీ పెట్టాడు. ఉత్తి కాంటెంపరీ చేస్తే చాలా బోర్. వన్ ఆఫ్ ద మోస్ట్ బోరెస్ట్ ఫామ్ ఏదన్నా ఉందంటే అది కాంటెంపరీ. కాంటెంపరీలో ఆయన పిచ్చితనాన్ని మిక్స్ చేశాడు గనక
ఆ బ్లెంట్ బాగుంది. తను ఉత్తి కాంటెంపరీ చేసింది. తను ఏదైనా బ్యూటిఫుల్గా ఉందంటే ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్. తన బాడీ బ్యాలెన్స్ సూపర్. కాంటెంపరీ ఎప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. అంటే మరీ స్లో అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది కాంటెంపరీ చూడ్డానికి. అదర్వైజ్ బ్యూటిఫుల్. నీ సూపర్. శంకర్ మాస్టర్. అంశు సూపర్. ఒక అమ్మాయి వల్ల ఇంత చేయగలిగితే చాలా గొప్ప విషయం అది. డాన్స్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం, దాంట్లో అక్రోబెటిక్స్ చాలా చేసింది, బాగా చేసింది. యువర్ అఫోర్డ్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి స్కో. DS6 powered by Kalanjali, co-presented by Vilan West and Briefs. ఇప్పుడు డాన్సింగ్ రాక్షస రాబోతున్నాడండి. అండ్ ఎవరు పంపించబోతున్నారు తెలుసు కదా, మన డార్లింగ్ పాపీ మాస్టర్ తారక్కి చప్పట్లతో స్వాగతం. ఇది ఒక యథార్థ సంఘటన. కళ్ళు లేని తండ్రికి తన కూతురికి బాంబ్ బ్లాస్ట్ కి ముందు జరిగే సంభాషణ. హలో చెప్పు. త్వరగా రా అమ్మా, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా. చెప్పాను కదా నాన్న, ఒంటరిగా ఫీల్ అవ్వద్దని. నేను వచ్చేస్తున్నా. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. ఓ తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం, ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం. ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా, కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా. ఒకే ఒక్క శ్రువు చాలు తోడే క్వారగా. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. చెప్పాను కదా నాన్న, ఒంటరిగా ఫీల్ అవ్వద్దని. నేను వచ్చేస్తున్నా, నేను వచ్చేస్తున్నా, నేను వచ్చేస్తున్నా. అందరూ కలిసి మన హర్నాథ్ రెడ్డి మాస్టర్ రూటేన్ చేసుకున్నారు. చంపడాలు, చావులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, కడగళ్ళు. శంకర్ మాస్టర్ మాట్లాడుతారు. తారక్ బాగా చేసావు. స్టోరీలో క్లారిటీ కనిపించట్లే, అతను లిప్ మూమెంట్ సరిగా పాడట్లే, చాలా
పిచ్చేనని అప్పుడప్పుడు ఏదో ఒకటి పాడతాడు. పాటే తీసుకోకూడదు కదా, మ్యూజిక్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పాట తీసుకున్నావు? క్లారిటీ అనిపించట్లే. బాగా కష్టపడాడు, చేశాడు, ఇంకా క్లారిటీ ఉంటే బెటర్గా ఉండేది. రేఖ ప్రకాష్ మాస్టర్. పాపి గారు, నాకు మళ్ళీ అదే ప్రాబ్లం అనిపించింది. అగైన్ కాంటెంపరీ. నాకు చూసిందే మళ్ళీ నేను చూస్తున్న ఒక ఫీలింగ్. ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్. అలాగే ఆల్రెడీ మాస్టర్ గారు చెప్పేశారు, నేను అందుకోసం చెప్పాల. నాకు స్టోరీలో అర్థం అవ్వాల. సో ఇట్ హ్యాస్ టు బి క్లియర్. అదర్వైజ్ ఎక్స్ప్రెషన్స్, ఫీల్ సూపర్. దానిలో డౌట్లు ఏం లేవు. ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. మరి మార్క్స్ తీసుకున్నా తారక్? పదులు తీయాల్సిన మాస్టర్లు అందరూ 8లు, 8.5లు, 6.5లు. ఏంటిది? ఏంటి దారుణం? అందరికి థ్యాంక్స్. అందరూ 10 తీసారు అనుకో, ఎలిమినేషన్ నేను ఎవరిని పంపించాలి? మాకు టెన్షన్ అయిపోతుంది. సో మాకు టెన్షన్ అవుతుంది కదా, మమ్మల్ని రిలీఫ్ చేస్తూ వాళ్ళే చేస్తున్నారు తప్పులు. సో థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ నాకు తెలిసి కిరణ్ మాస్టర్ కావాలి. వద్దండి. వద్దా? ఈ టెన్షన్ నెక్స్ట్ తనకు పర్ఫామ్ కదా, సో ఇప్పుడు నుంచి నాది ఇంచుమించు అలాగే ఉంటుంది, అదే భయంగా ఉంది. Sunflower detergent soap D6 powered by Kalanjali, co-presented by Villan Western Race. మరి ఇక్కడ టైటిల్ కలిస్తే బోల్డ్ అంత గని వస్తుందండి. 1 million rupees గని. మరి ఆ గనిని సొంతం చేసుకోవడానికి కిరణ్ మాస్టర్ ఏదో చేశారు, అందుకే తన గనిని పంపిస్తున్నారు. అంతేనా మాస్టర్? కొల్లగొట్టేద్దామా ఈ గనిని? అయితే పంపించండి మీ గనిని. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన. మనసే ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. అవును కాదు తడబాటుని, అంతు ఇంతు గడిదాటని, విడిపోని పరదాని, పలు
బ్రతుకై రాని ప్రాణాన్ని నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్లుగా ఎదిగిపోయాయిలా మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా సేమ్ సాంగ్ చేస్తున్న అమ్మాయి ఎందుకు రాలేదంటే యాక్చువల్లీ అమ్మాయి మాట్లాడుతుంది మా అందరికి వినిపించింది నీకు వినిపించలేదు ఏముంటుందంటే నన్ను ఇలా చూసావు క్లోజప్ లో అర్థం చేసుకుంటావు అనుకున్నాను కూర్చున్నప్పుడు చూసావు అర్థం చేసుకుంటావు అనుకున్నాను కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకోరా బాబు ఇంకో 2 అడుగులు కావాలి అప్పటిదాకా వర్కౌట్ అవదు అంటోంది అమ్మాయి రేఖ ప్రకాష్ మాస్టర్ మీరు అదేనా కంటెంపరీ సోలో డాన్స్ చేసేటప్పుడు ఎప్పుడు జస్ట్ సజెషన్ మీరు 2 ఫోటోలు పెట్టారు దానికి బదులుగా ఇంకొక 4-5 ఫోటోలు పెట్టి మనుషుల్ని పెట్టి వాటిని తిరుగుతూ వాటితో పాటు ఆ అబ్బాయి ఆడుతూ ఉండుంటే ఇంప్రెస్ అట్లాగే దుప్పట్టా తీసుకున్నాడు ఆ ఫోటోని కట్ చేసి ఒరిజినల్ దుప్పట్టాను లోపల పెట్టి ఆ దుప్పట్టాను లాగాడంటే ఇంకొంచెం సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఆడియన్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఏమి ఇవ్వకుండా 3 ఫోటోలు పెట్టేసి వెనకాల నుంచి దుప్పట్టాలు తీసేస్తూ మళ్ళీ కాంటెంపరీ చేస్తూ వాళ్ళ గురించి పాడుతూ ఒక బొమ్మను పట్టుకుని ఒక బొమ్మతో పాడుతూ నథింగ్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ చాలా మీడియాకర్ ఓకే మన ఆల్మోస్ట్ సెమీఫైనల్స్కి వచ్చేసాం సో దయచేసి నెక్స్ట్ టైం ఎవరు కాంటెంపరీ చూపించొద్దు ఈ వరకు బాగా చేసావురా మాస్టర్ ఏమంటారు బాగా చేసావమ్మా కానీ చాలా బాగా చేసావు తనకి ఎంత కెపాసిటీ ఉందో అంత చేసాడు ఇప్పుడు గ్రూప్ సాంగ్లో మీరు ఫుల్ స్టేజ్లో గ్రూప్ డాన్సర్స్ని పెట్టుకొని చాలా రిక్వైర్మెంట్లు అక్కడ ఇది ప్రాపర్టీ అది ఇది తెచ్చుకొని చేశారు అప్పుడు అవసరంలే ఇప్పుడు అవసరం స్టేజ్లో ఏదో ఒక మ్యాజిక్ జరగాలి ఏదో ఒకటి చూపించాలి సోలో కదా అది ఎంత కావాలి బాగా చేశాడు ఓకే ఓకే పెద్ద ఎక్స్ట్రానరీగా లేదు నీకే తెలుసు అది కదా ఓకే మార్కులు చూసే ధైర్యం ఉందా అసలు రేఖా ప్రకాష్ మాస్టర్ మీరు ఇచ్చే స్కోర్ D6. Sunflower detergent soap D6 powered by Kalanjali, co-presented by Vilan Western Waves. Masters, ఈరోజు సోలో రౌండ్ అంటే చాలా హ్యాపీగా జరిగిపోతుంది, చాలా కామెడీ చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ అందరూ దాదాపు ఏడిపించారు మాస్టర్. సో మీ అందరికి నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అది కావాలంటే మాత్రం మీరు ఒక్కొక్క మాస్టర్ సాంగ్ కి తగ్గట్టు మీ సిగ్నేచర్ మూమెంట్స్ తో రావాలి ఇక్కడికి స్టేజ్ పైకి.
అలా వస్తే ఆ సర్ప్రైజ్ నేను రివీల్ చేస్తా. రెడీ మాస్టర్స్? చలో హో జాయ్, మ్యూజిక్ डालो भाई. Let's begin with the beautiful lady, Bobby Master. మీ పక్కన లేకపోతే కష్టం కదా మీకు. కష్టం, అటెన్షన్ లేకపోతే కష్టం. కిరణ్ మాస్టర్, నౌ యువర్ స్టైల్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టావంటే టాపు టాపు టాపులేసి పోతే రో ఏ పుల్లట్లేసే బుల్లమ్మో బెసరట్లేసే పెద్దమ్మో బొబ్బట్లేసే బుల్లమ్మో రండమ్మో ఏ కొబ్బరికాయే కొట్టండో కుంకుమ బొట్టే పెట్టండో అన్నకు దిష్టే తీయండో రండమ్మో ఏ పుల్లట్లేసే బుల్లమ్మో బెసరట్లేసే పెద్దమ్మో బొబ్బట్లేసే బుల్లమ్మో రండమ్మో ఏ కొబ్బరికాయే కొట్టండో కుంకుమ బొట్టే పెట్టండో అన్నకు దిష్టే తీయండో రండమ్మో ఏ తొంగి చూసే ఊరువాడ పొంగి పొంగి తొంగి చూసే రంగు పూసే పొరగాళ్ళు పొంగి పొంగి రంగు పూసే ఏ మక్కలు విరిచే దాదాగిరిలో మనమే బిగ్ బాస్. ఇక విజయ్ మాస్టర్. ఓ సోది పిల్ల కోడి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఇప్పుడు సబ్ బోలో సుచిన్ మాస్టర్ को वांगे वांगे बन्नी 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 அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு 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 இழுத்து போடு கையாலே உன்னோட புறக்குத்த உப்பு மூட்டை எரிக்கிற உன்னோட கண்ண பொத்தி கண்ணா மூட்டி ஆடவரை இந்த
జీడియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నీ వల్లే మారింది నా జాతకం కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్ ఇచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్ నీ మై సూపర్ మారింది ఫ్యూచర్ అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్ అందరినీ వాళ్ళ వాళ్ళ స్టైల్లో కదా రమ్మన్నావు. అవును మాస్టర్. మరి ఎవ్వడు కాంటెంపరీ చేయలేదే? ఇది ఒరిజినల్ ఒరిజినల్ అలాగా దేవుడా అన్నీ వచ్చేసాయి. 6 మాస్టర్స్ ఉన్నారు. 1 మిలియన్ రూపీస్ ఉన్నాయి. ఎవరు తీసుకెళ్తారు బ్రీఫ్ కేస్ ఇక్కడ నుంచి? 5 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మాస్టర్ 10 లక్షల గురించి మాట్లాడుతూనే ఇలా ఉంది, చూస్తే ఎలా ఉంటుందో మాస్టర్? దుమ్ము దులిపేస్తారు వీళ్ళందరూ. అంతేనా? చూసేద్దామైతే చూపించే. గుర్తుంచుకోండి, ఈ టైటిల్ గెలిస్తే టైటిల్ తో పాటు ఈ ప్రైజ్ మనీ మీ సొంతం అయిపోతుంది. ఈరోజు 2 మాస్టర్ మార్కులు ఇచ్చేసారు కాబట్టి ఎలిమినేషన్ లేదు. కానీ నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా ఏదో ఒక మాస్టర్ కి బ్లాక్ డే అవుతుంది, ఒకరికి ఎలిమినేషన్ తప్పదు. సో ఈ 10 లక్షలు కొట్టేయాలంటే ది బెస్ట్ అవ్వాలంతే. చిల్డ్రన్ గ్రూప్ రౌండ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. सुख के सब साथी दुख में न कोई. ఎప్పుడు వింటారు ఈ పాట చెప్పండి? మమ్మీ హోంవర్క్ రాయకపోతే రెడ్డి మాస్టర్ తో పాట పాడిస్తా అంటది. అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల జాబిలి. చిన్నపిల్లల రౌండ్ అని ఒకటి పెట్టుకున్నాము. ఇదంతా చిల్డ్రన్స్ రౌండ్ లాగా అనిపించలేదు నాకైతే. ఇదేదో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నాకు చిల్డ్రన్స్ ఏం దొరకట్లేదు బాను, ఎందుకంటే మొత్తం నాను చెన్నైలో ఉన్న కోరియోగ్రాఫర్ నేను. అంటే మాస్టర్ స్పెసిఫిక్ గా చిల్డ్రన్ గ్రూప్ అని చెప్పారు కదా. చెన్నై నుంచి వచ్చాను అన్నారు, అక్కడ ఒకళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు. మీరేంటి బాబాయ్ ఇలా వచ్చారు? ఏం లేదురా,
నీతో కలిసి చిందేద్దామని. మ్యూజిక్. जो डर गया समझो मर गया. Gabbar Singh he's on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. నువ్వు ఎలాంటి హీరో అవ్వాలనుకుంటున్నారో పెద్ద పెరిగిన తర్వాత? పవన్ కళ్యాణ్. ఒకడేమో కురుకురే ప్యాకెట్ అంటాడు, ఒకడేమో బిస్కెట్ ప్యాకెట్ అంటాడు, ఒకడేమో చాక్లెట్, ఆడేమో లేచి తింటా అంటాడు. మొత్తానికి చిల్లర బాగా ఖర్చు అయిందనమాట. 4 రోజుల నుంచి చచ్చానండి బాబు.